తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి రాశ్యాధిపతి మరియు శని ద్వితీయ స్థానంలో సంచారం చేయుట మరియు జన్మరాశిలో రాహు యొక్క సంచారం వల్ల అనవసరంగా తిరుగుట అనేటువంటివి ఉండగలవు. కుటుంబ బాధ్యతలు పెరుగును, వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుకును, మరియు జన్మరాశిపై గురుని యొక్క దృష్టి వలన దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. గురువుల పెద్దల యొక్క సహాయ సహకారములు అనేటువంటివి లభించగలవు. మరియు ఏకాదశంలో రవి, కుజ, బుధ, శుక్రుల యొక్క స్థితి కారణంగా గృహవస్తు వాహనం అనుకునేటువంటి విషయాల్లో అభివృద్ధిదాయకంగా ఉండగలదు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయటకు తమ వంతు శక్తి సామర్థ్యాలు అనేటువంటివి ఉపయోగిస్తూ ఉంటారు. 12వ తేదీ నుంచి ఈ రాశి వారికి శుక్రుడు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల స్త్రీ బంధుమిత్రులతో స్వల్ప భేదాభిప్రాయాలు ఉండగలవు. 12వ తేదీ నుండి సప్తమాధిపతి అయినటువంటి రవి 12వ స్థానంలో సంచారం చేస్తూ శుక్రునితో కలయిక వలన జీవిత భాగస్వామికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ప్రభుత్వం మూలక వ్యవహారాలన్నీ కూడా పెండింగ్లో పడేటువంటి అవకాశం కలదు. గురువులు పెద్దలతోటి భేదాభిప్రాయాలు ఉండగలవు. అనవసర ఖర్చులు ఎక్కువగును. 15వ తేదీ నుండి ఈ రాశికి తృతీయ రాజ్యాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో ఉచ్చస్థుడై సంచారం చేయడం వల్ల వ్యాపారాదుల రీత్యా నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. వృత్తివలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం లేక శ్రవణం చేయడం మంచిది.